హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసికి పరీక్ష లేదు. అంశం ఏంటంటే విశ్వాసికి పరీక్ష లేదు, దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించి ఆ పరీక్షలో మనం నిలిచిన వారం అయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 చదివినట్టయితే, శోధన సహించువాడు ధన్యుడు. ఈ లోపల కష్టం వచ్చినప్పుడు దాన్ని సహించువాడు ధన్యుడు రాయవాడు. దేవుడికి స్తోత్రం. కనుక ధన్యుడు శోధన నిలిచిన వాడై ప్రభు ఇచ్చు జీవ కిరీటమును పొందు. శోధన ఎవరైతే నిలుస్తారో ఆ ప్రభు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు శోధించున్నాడని అనకూడదు. దేవుడు మనల్ని శోధిస్తున్నాడని మనము అనకూడదు. దురాశ చేత ఏడవబడి నరులు కోల్పోబడిన వారై శోధించబడదు. దురాశ దుఃఖానికి చెడు. దురాశ చేత అనేక మంది ఏడవబడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఆదికాండము 22వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే, దేవుడు అబ్రహామును శోధించాడు. దేవుడు ఎవరు శోధించాడు? అబ్రహామును శోధించాడు. నీకు ఒకగానొక కుమారుడు నేను ప్రేమించి ఇస్సాకును నేను చెప్పిన ఆ పర్వతం మీదకి నీ ఒక కుమారుడిని అర్పించమనను. అందుకు అబ్రహాము అర్పించదును అని చెప్పి తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అదే ఆదికాండము 22:12 చూసినట్టయితే, నీ ఒక్కగానొక కుమారుడినైనా కుమారుడిని వధించుటకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవారని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం దేవుడికి భయపడినట్టుగా మనము చూస్తున్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 చూసినట్టయితే, నానా విధములైన శ్రమలు కొంచెం కాలము జరుగు. అనేకమైన శ్రమలు, ఇది శ్రమకాలం కనుక నానా విధములు ఒకటి కాగితం ఒకటి అనుకుంటూ వస్తూనే ఉంటాయి. దుఃఖమే కలుగును. నశించిపోతున్న సువర్ణము అగ్ని చేత పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది. నశించిపోతున్న సువర్ణము, బంగారము ఆ యొక్క అగ్ని చేత పరీక్షించబడి అది మేలిమి బంగారముగా తయారు చేయబడినట్టుగా చూస్తున్నాము. యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగును. నువ్వు ఇన్ని పరీక్షలు పెట్టానయ్యా, ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు అని మెప్పు పొందినట్టుగా మనం చూస్తున్నాము. మెప్పుయు ఘనతయు నీకు కలుగుటకు కారణము. మెప్పు కలుగుద్ది, ఘనత కలుగుద్ది అన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆదికాండము 22:10-11 అబ్రహాము తన కుమారుని చెయ్యెత్తి పైకెత్తి ఎత్తెను. అబ్రహాము అని పిలిచెను. చిత్తగించుము ప్రభువా అన్నట్టుగా చూస్తున్నాము. కనుక నీ ఒక్కగానే ఒక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక నీ యొక్క సంతానము ఇసుక రేణువులో విస్తారంగా ఆశీర్వదించడం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఈ కొద్ది మాటలు క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.